సముద్రంలో బంగారు నాణేలతో వెళుతున్న ఓ ఓడ సడన్ గా వచ్చిన తుఫానికి నీట మునిగింది. దాదాపు 100 ఏళ్ల తరువాత ఓ వ్యక్తి ఆ నాణేలను సముద్రం నుంచి బయటకు తీశాడు. కానీ వాటిని ఎక్కడ దాచాడు అనేది ఎవ్వరికీ చెప్పలేదు. ఆ వ్యక్తి ఎవరు? ఆ బంగారు నాణేల షిప్ ని ఎలా కనుగొన్నాడు? అతన్ని జైల్లో ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం పదండి. అయితే ఇదంతా 1857లో శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలైంది. సుమారు 30,000 పౌండ్లు ఉన్న బంగారాన్ని ఓ మింట్లో తయారు చేశారు. బ్యాంకు విలువల కోసం అమెరికా తూర్పు తీరానికి ఈ బంగారాన్ని తరలించాలని అనుకున్నట్లుగానే ఈ బంగారాన్ని మొత్తాన్ని ఓ ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడలో ఎక్కించారు. అప్పట్లో దాన్ని షిప్ ఆఫ్ ది గోల్డ్ అని కూడా పిలిచేవారు. అనుకున్నట్లుగానే ఆ ఓడ ప్రయాణం ప్రారంభించింది. సముద్రం మధ్య భాగానికి వెళ్ళగానే ఎవ్వరూ ఊహించిన రీతిలో ఓ పెద్ద తుఫాను వారికి ఎదురైంది. కెప్టెన్ తుఫాను నుంచి బయటపడడం కోసం శత విధాలా ప్రయత్నించాడు. కానీ తుఫాను తీవ్రత మరింత బలపడింది. ప్రమాద స్థాయి ఇంకా పెరుగుతోంది. ఓడ తుఫాను తాకిడి తట్టుకోలేకపోయింది. అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఒక్కసారిగా తుఫాను తీవ్రత మరింతగా బలపడి ఓడను ఢీకొట్టింది. ఆ ఓడ నీట మునిగింది. అర్ధరాత్రి సమయంలో కారు మబ్బుల చీకట్లో పైనుంచి కురుస్తున్న వర్షంలో ఆ 30 పౌండ్ల బంగారం మెరుస్తూ సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో 30,000 పౌండ్ల బంగారంతో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి 425 మంది సముద్ర గర్భంలో కలిసిపోయారు. అప్పట్లో ఈ సంఘటన ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని కూడా గుర్చేసింది. ఇక్కడితో అంతా పూర్తయింది అనుకుంటున్నారా? లేదండి, అస్సలు కథ ఇక్కడే మొదలైంది. దాదాపు 100 సంవత్సరాలు గడిచిన తర్వాత 1957లో అమెరికాకు చెందిన టామీ థామ్సన్ అనే వ్యక్తి ఈ గోల్డ్ షిప్ ను వెతకాలని నిర్ణయించుకున్నారు. థామ్సన్ ఒక మెరైన్ ఇంజనీర్. సముద్రంలో లోతైన ప్రాంతంలో నిధులను వేటాడడంలో తను ఎక్స్పర్ట్. సముద్రంలో దాదాపు 7,000 అడుగుల లోతులో ఉన్న ఈ ఓడ శకలాలను గుర్తించాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికోసం థామ్సన్ ఈ నిధి గురించి 161 మందికి పెట్టుబడిదారులకు చెప్పి వారి దగ్గర నుంచి దాదాపుగా $12.7 మిలియన్ తీసుకున్నారు. ఈ మిషన్ లో భాగంగా ఆయన తన బృందంతో కలిసి 1988లోని సముద్ర గర్భంలో దాదాపు 7,000 అడుగుల లోతులో ఉన్న ఈ గోల్డ్ షిప్ ను వెతకడం ప్రారంభించారు. ఇందులో కొన్ని సవాళ్లు ఎదురొచ్చినా అతను ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. 1 సంవత్సరం పాటు అన్వేషించగా 1857 నాటి ఎస్ఎస్ సెంట్రల్ అమెరికాకి చెందినటువంటి ఓడ కొన్ని లక్షల డాలర్ల నిధితో అతనికి కనిపించింది. మరి ఇంకేముంది, ఎప్పుడైతే ఆ నిధి కనిపించిందో వెంటనే సముద్ర గర్భం నుంచి వేల సంఖ్యలో గోల్డ్ బార్లను నాణేలను బయటకు తీశారు. వాటిలో చాలా వరకు 2007 సంవత్సరంలోనే ఒక మార్కెటింగ్ గ్రూప్ కి $50,000 మిలియన్ అమ్మేశారు. ఈ నిధిని అమ్మడం వల్ల తమకు ఎలాంటి లాభాలు రాలేదని ఈ నిధి అన్వేషణ కోసం పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారులు అందరూ కలిసి థామ్సన్ మీద 2005లో కోర్టులో దావా వేశారు. ఇక్కడ పెట్టుబడిదారులందరూ చెప్తుంది ఏంటి అంటే థామ్సన్ వెలికి తీసిన మొత్తం నిధి విలువ సుమారు $400 మిలియన్ వరకు ఉంటుందని వారు చెప్పారు. కానీ ఈ నిధిని పూర్తిగా వారికి అప్పగించలేదని, ఇంకా ఆ నిధిలోని సగభాగం కంటే పైనే బంగారం థామ్సన్ దగ్గర ఉందని కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కోర్టు థామ్సన్ ని కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ థామ్సన్ మాత్రం ఎవరికీ సమాధానం చెప్పకుండా 2012లో తప్పించుకుని పారిపోయారు. అక్కడ నుండి సొంత పేరు ఉపయోగించుకోకుండా కేవలం ట్యాక్సీల్లో బస్సుల్లో ప్రయాణం చేస్తూ 3 సంవత్సరాల పాటు ఎవరికి కనిపించకుండా తిరిగాడు. చివరకు 2017లో ఫ్లోరిడాలోని ఒక హోటల్లో థామ్సన్ అతని అనుచరుడు పోలీసులకు చిక్కారు. 3 ఏళ్ల పాటు ఎవ్వరికి కనిపించకుండా తిరిగినటువంటి థామ్సన్ ఒక్కసారిగా పోలీసులు దొరకడానికి గల కారణం ఏంటంటే ఈ 3 ఏళ్ల పాటు తను ఎక్కడా కూడా డబ్బులను ఉపయోగించలేదు. తన దగ్గర ఉన్నటువంటి నాణేలను డబ్బులకు బదులుగా ఇవ్వడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఒక నాణ్యాన్ని పోలీసులు గుర్తించి ఎంక్వైరీ చేయగా అది 1857 నాటిదని గుర్తించి థామ్సన్ ని అతని అనుచరుడు హోటల్లో అరెస్ట్ చేశారు. ఇక్కడే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత థామ్సన్ ని నిధి గురించి అడిగిన ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు. దాంతో కోపంతో కోర్టు ధిక్కరణ కింద అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇలాంటి కేసుల్లో నిజం చెప్పేంత వరకు కూడా జైలు శిక్ష అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇలా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా అతన్ని కోర్టు కూడా ఏం చేయలేక ఇంకా విడుదల చేయక తప్పలేదు.
దీన్ని బట్టి బంగారం మొత్తం ఇంకా అతని దగ్గర ఉందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇంకా బంగారం అతని దగ్గర ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.